వెల్కమ్ టు ధన్వి తన్వి టాక్స్. నేను బాగున్నాను, మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నేను వచ్చేసి 4 డాట్స్ బ్లౌజ్, అలానే హ్యాండ్స్ వచ్చేసి పఫ్ హ్యాండ్స్, ఇప్పుడు బాహుబలి హ్యాండ్స్ అంటున్నారు చూడండి, కుర్చీలు వచ్చి అది చూపించబోతున్నాను. దానికోసం అయితే ఆది బ్లౌజు 1 మీటర్ లైనింగు, అలానే మెయిన్ శారీలోంచి బ్లౌజ్ పీస్ వస్తుంది కదా, అదైతే తీసుకుంటున్నాను అండి. పెద్ద అంచు హ్యాండ్స్కి వేస్తాను, చిన్న అంచు నెక్కి అయితే డౌన్ ఉంచేస్తాను నడుం దగ్గర. ఈ 1 మీటర్ లైనింగ్ కూడా నేను ఒకసారి వాటర్లో వాష్ చేసుకున్నానండి. అలా అయితే మనకి తడిపితే మనకి తర్వాత చుంచులుగా రాకుండా బాగుంటుంది, అలా ట్రై చేయండి. సో ఫస్ట్ అయితే ఆది బ్లౌజ్ తీసేసుకున్నాను. ఆది బ్లౌజ్లోంచి ఖర్చు కాకుండా మామూలుగా బ్లౌజ్ ఎంత ఉంది లెంగ్త్ అనేది, విడ్త్ అనేది చూస్తున్నానండి. లెంగ్త్ విడ్త్ చూసుకుంటున్నాం. ఫస్ట్ అయితే ఇలా లూజ్ వచ్చేసరికి 30 ఇంచెస్ ఉందండి. ఎక్స్ట్రా ఖర్చు కాకుండా నార్మల్గా 30 ఇంచెస్ ఉంది. సో మనం 4 ఫోల్డింగ్స్లో వేస్తాం కాబట్టి టేప్ని ఇక్కడ నేను మడతేసి చూపిస్తున్నాను. 7.5 వచ్చింది. 30 ఇంచెస్ బ్లౌజ్ వాళ్ళకి ఈ కొలతలు కరెక్ట్గా సరిపోతాయండి. సో అది బ్లౌజ్ కూడా తీసుకుని రిమైనింగ్ వాళ్ళు ఈ విధంగా అయితే చేసేసుకోవచ్చు ఈజీగా. 7.5 ఇంచెస్, ఒక 1 ఇంచ్ అయితే నేను డాట్స్ కోసం, అలాగే 1.5 ఇంచ్ అయితే నేను ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకుంటున్నాను అండి. అంటే మనం ఇక్కడ ఖర్చు లెక్కలేదు కదండి, ఆ ఖర్చు అనమాట. మీరు కావాలంటే 2 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. అలాగే లెంగ్త్ వచ్చేసేసరికి ఇక్కడ నాకు 14.5 ఇంచ్ ఉంది. సో ఈ 14.5 ఇంచు, అలానే ఒక 1 ఇంచ్ అనేది ఖర్చు కోసం, పైన కింద మనం ఖర్చు ఉంటుంది కదండి షోల్డర్ దగ్గర, కింద ఏమో పట్టి దగ్గర పోతాయి కదా. సో ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా అనేది పెట్టేసుకున్నాను. సో లెంగ్త్ వచ్చేసి 15.5 ఇంచెస్. అలాగే కింద భాగం కూడా మనం నడుం లూజ్ వచ్చేసి 7.5, అలానే ఒక 1 ఇంచ్ డాట్స్ కోసం, అలాగే ఒక 1.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్కింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే నెక్ షోల్డర్ కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి. దానికోసం నెక్ వచ్చేసి 2 ఇంచెస్, లేదు అంటే 2.5 ఇంచుల వరకు కూడా మనం తీసుకోవచ్చండి. పన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు 2.5 వరకు కూడా తీసుకోవచ్చు. మరి చిన్న సైజు వాళ్ళైతే మనకి 2 ఇంచులు అయితే తీసుకోవాలండి. ఎవరికైనా సరే 2.5 2.5 సరిపోతుంది. సో 2 to 2.5 అయితే మెయింటైన్ చేయండి. 2.5 కొంచెం పెద్దవాళ్ళకైతే తీసుకోండి. షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్, అలానే చంక డౌన్ వచ్చేసరికి మనకి 6 ఇంచెస్ అయితే మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా పైనుంచి షోల్డర్ దగ్గర నుంచి చంక వరకు కూడా ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి చంక లూజ్కి వచ్చేసరికి మనం ఇక్కడ 7.5 ఇంచెస్ పెట్టాం కదండి, డైరెక్ట్గా దానికి 1 ఇంచ్ అనేది యాడ్ చేసేసుకోవచ్చు. లేదు అంటే గనక, అంటే ఇది 30 సైజ్ బ్లౌజ్ కాబట్టి, లేదు అంటే ఆ 30 ఇంచెస్కి ఒక 4 ఇంచెస్ యాడ్ చేసుకుంటే మనకి 34 అవుతుందండి. ఈ 34ని మనం బై 2 చేయాలి, అప్పుడు మనకి 8.5 ఇంచెస్ అనేది వస్తుంది. సో డైరెక్ట్గా ఇలా 8.5 ఇంచెస్ అనేది మనం చంక లూజ్ కోసం మార్కింగ్ చేసుకుంటాము. చంక లూజ్ కోసం మనం మార్కింగ్ అయితే చేసేసుకుంటాము ఈ 8.5 ఇంచెస్ అనేది. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఎక్స్ట్రా ఒక 1.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టుకున్నాం కదండి, ఆ 1.5 ఇంచ్ అనేది ఇక్కడైతే మార్కింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఒక స్ట్రైట్ లైన్లా డ్రా చేసుకుని, ఇక్కడ చంక డౌన్ అనేది రౌండ్ తీసుకోవాలి కదండి, అక్కడ కార్నర్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ అనేది పెట్టేసుకుని రౌండ్ షేప్ అయితే తీసేసుకోండి. నేను ఫ్రీ హ్యాండ్తో కొంచెం అలవాటు ఉండడం వల్ల డ్రా చేసేసాను. ఇక ఈ లైన్స్ అనేవి, స్ట్రైట్ లైన్స్ అనేవి డ్రా చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి నడుం పొడవు కోసం ఆది బ్లౌజ్ ఉంది కదండి, అదే ఆది బ్లౌజు మనం నడుం దగ్గర కింద నుంచి ఒక 1/2 ఇంచు, పైన కూడా ఒక 1/2 ఇంచ్ ఖర్చు పెట్టేసుకుని మార్కింగ్ చేసుకోవాలి. నడుం దగ్గరే లూజ్ వచ్చేసి ఇక్కడ నడుం కొలుచుకున్నాం కదండి పొడవు, అక్కడ వచ్చేసి విడ్త్ 2.5 ఇంచులు అనేది మార్కింగ్ చేసేసుకోండి. పైనుంచి కింద వరకు ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకుని కర్వ్ షేప్ అనేది డ్రా చేసుకుంటున్నాను. సో ఈ విధంగా మార్క్ చేసిన దాన్ని కట్ చేసేసుకోండి. మనం ఇక్కడ డాట్స్ కోసం కూడా ఒక 1 ఇంచ్ పెట్టుకున్నాం కదా, ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకుని, ఈ ఫోల్డింగ్ వచ్చిన చోట వెనకాల డాట్స్ పడతాయి కదండి, 2 డాట్స్, దాని యొక్క లెంగ్త్ వచ్చేసి 4 ఇంచెస్ ఉండేలా ఈ విధంగా స్ట్రైట్ లైన్ అయితే గీసేసుకోండి. మనకి కుట్టేటప్పుడు ఎక్కడాన్ని వెతుక్కోకుండా మళ్ళీ మనం డైరెక్ట్గా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఎక్కువ టైం టేకన్ కూడా ఉండదు, ఈజీగా ఉంటుంది.
మనకి బర్డెన్ అనిపించకుండా ఉంటుంది. నెక్స్ట్ ఈ బ్లౌజ్ పీస్ని లైనింగ్ పీస్ ఉంది కదండి, ఇక్కడ నేను చూపించాను చూడండి, ఆ విధంగా పల్టీ తిప్పండి. అలా పల్టీ తిప్పితే మనం ఇక్కడ నెక్స్ట్ క్రాస్ అనేది వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు కూడా క్రాస్ బ్లౌజు క్రాస్ వేసుకుంటే, క్రాస్ బెల్ట్ కూడా వేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ అంతా కూడా బాగుంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఈ విధంగా ఎక్కడికి మనకి అడ్జస్ట్ అవుతుందో అక్కడ అడ్జస్ట్ చేసేసుకోండి. మనకి క్లాత్ ఎక్కడైతే మనకి తక్కువ పడుతుంది, మన హ్యాండ్స్ కూడా సరిపోయేలాగా ఎక్కువ క్లాత్లు అతకుండా ఉంటుందో అటువైపుకి ఇలా క్రాస్గా వేసేసుకోండి. చంక షోల్డరు అయితే సేమ్ ఉంటుంది కదండి, అవి సేమ్ మార్కింగ్ చేసేసుకోండి. ఇక నెక్ వచ్చేసరికి నెక్ డౌను 6.5 ఇంచెస్ తీసుకుంటున్నానండి నేను. 6 ఇంచెస్ అయినా కూడా సరిపోతుంది. మీడియం సైజ్ బ్లౌజ్ వాళ్ళకి 6 ఇంచెస్ 6.5 ఇంచెస్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. 30 ఇంచెస్ అంటే మీడియం సైజులోకి వస్తుంది. విడ్త్ వచ్చేసరికి 2.5 ఇంచెస్ మనం బ్యాక్ ఎలా మెజర్ చేసుకున్నామో ఇక్కడ కూడా అదే మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఇక నెక్స్ట్ డౌన్ వచ్చేసరికి అంటే ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి వేస్తాం చూడండి, ఆ భాగం వచ్చేసరికి మనకి ఇలా ఉక్సులు పట్టి వైపు తీసుకోండి. అది బ్లౌజ్ నుంచి పైన ఒక 1/2 ఇంచ్ అనేది ఇక్కడ మార్క్ చేశాను చూడండి, అంత అయితే లీవ్ చేసేసి ఇక రిమైనింగ్ 4 ఉక్స్ ఉంది చూడండి, అక్కడ వరకు అయితే మార్క్ చేసుకోండి. ఆ పై వరకు మార్క్ చేసుకుంటే రిమైనింగ్ డౌన్ పార్ట్లో కూడా మనం క్రాస్ బెల్ట్ వస్తుంది కాబట్టి సరిపోతుంది. ఆ డౌన్ పార్ట్ మనం కొలుచుకున్నా కూడా 3.5 ఇంచెస్ టు 4 ఇంచెస్ వరకు ఉంటుంది. సో ఈ విధంగా నెక్స్ట్ మెయిన్ డాట్, ఆ మిడిల్ పార్ట్ మిడిల్ దగ్గర మార్కింగ్ కోసం షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ని చూసారు, అక్కడ వరకు పట్టుకుని ఇక్కడ నేను ఎలా అయితే మార్కింగ్ చేశానో అదే విధంగా మీరు కూడా మార్కింగ్ అయితే చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ నేను 4 డాట్స్ అని చెప్పాను కదండి, సో నా ఆది బ్లౌజ్ కూడా 4 డాట్స్దే తీసుకున్నాను. ఇక్కడ చంక దగ్గర మనకి ఈ డాట్స్ ఉన్నాయి కదండి, ఈ విధంగా చూసుకుని ఎంత పొడుగుందో చూసుకుని, లేదు అంటే కింద నుంచి మన క్రాస్ బెల్ట్ వరకు కూడా డైరెక్ట్గా మార్కింగ్ చేసేసుకుంటే ఈ రిమైనింగ్ పొడుగులో మనం ఒక చిన్న డాట్ వస్తుంది. చూసారా, మనకి షేప్ అనేది మనం కరెక్ట్ పెట్టామో లేదో అనేది ఇక్కడే మనకు తెలిసిపోతుందండి. షేప్ అనేది ఈ విధంగా వస్తుంది. ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి వేసే సైడ్ ఏమో కొంచెం పైకి ఉంటుంది, నెక్స్ట్ చంక దగ్గరకు వచ్చేసరికి కొంచెం డౌన్ ఉంటుంది. మనం ఇక్కడ ఒక డాట్ కూడా వేస్తున్నాం కాబట్టి ఇంకొంచెం డౌన్గా కూడా కనిపిస్తుందండి. మామూలుగా మనం మెయిన్ డాట్ కూడా ఇక్కడ మార్కింగ్ చేసేస్తున్నాను. డాట్ పెట్టుకోవాలంటే 2.5 ఇంచ్ ఉక్సులు పట్టి దగ్గర నుంచి నెక్స్ట్ అక్కడి నుంచి 2.75 ఇంచ్ అనేది మనం పెట్టుకుంటాము. లెంగ్త్ వచ్చేసరికి 2 ఇంచెస్ అనేది పెట్టుకుంటాం కదండి, అది మెయిన్ డాట్ అవుతుంది. ఆ మెయిన్ డాట్ బేస్ చేసుకుని ఉక్సులు పట్టి దగ్గర ఈ రిమైనింగ్ డాట్స్ అనేవి వేసేస్తాము. చంక డౌన్ దగ్గర ఒక డాట్ కూడా వేసేస్తాము. ఈ మూడిటిని బేస్ చేసుకుని ఇక్కడ నేను 4th డాట్ కూడా ఈ విధంగా అయితే వేసేయాలి. చూసారు కదండి, ఈ విధంగా వేసేసుకోవాలి. ఇక్కడ నేను డాట్ అనేది వేస్తాం కదండి, మనకి ఎక్కువ క్లాత్ పోతుంది అక్కడ. సో దానికోసం ఇక్కడ మనకి ఖర్చు సరిపోతుందో లేదో అనే వాళ్ళు డౌట్ ఉన్న వాళ్ళైతే ఇలా ఒక 1 ఇంచ్ అనేది ఓన్లీ డౌన్ దగ్గరే తీసుకోండి. నెక్స్ట్ చంక దగ్గర మామూలుగా క్రాస్ అయితే డ్రా చేసేసుకోండి. చూసారు కదండి, మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీకు 1కి 2 సార్లు చూస్తూ కట్ చేయండి, మీకు ఈజీ అవుతుంది. మనం మార్కింగ్ చేసుకున్నాం కదండి, అదే విధంగా కటింగ్ అయితే చేసేయండి. ఇక్కడ చంక దగ్గర ఒక 1/2 ఇంచు మనం లో అయితే తీయాలండి. దానికోసం ఎక్కడైతే ఒక టర్నింగ్ తిరుగుతుందో అక్కడి నుంచి మనం 1.5 ఇంచ్ అనేది ఖర్చు పెట్టుకున్నాం చూడండి, ఆ ఖర్చు వరకే ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ఈ 1/2 ఇంచ్ అనేది కట్ చేసుకోవాలి. ఈ చంక డౌన్ తీయకపోతే మనకి చేతుల దగ్గర చంక దగ్గర చుంచులుగా ఉంటుందండి బ్లౌజ్ కుట్టేసిన తర్వాత. సో ఒక 1/2 ఇంచ్ అయినా కంపల్సరీ తీస్తే మనకి రిజల్ట్ అనేది బాగుంటుంది. ఈ 1/2 ఇంచ్లోనే చాలా డిఫరెన్సెస్ అనేది వచ్చేస్తాయండి. సో ఫ్రంట్ పార్ట్స్ బ్యాక్ పార్ట్ అయిపోయింది కదండి, నెక్స్ట్ అయితే హ్యాండ్స్ అయితే కటింగ్ చూపిస్తున్నాను. ఇక్కడ నేను లాంగ్ హ్యాండ్స్ పెడుతున్నానండి, అలాగే పఫ్ హ్యాండ్స్ అని చెప్పాను కదా. సో ఫస్ట్ దానికోసం అయితే ఎంత లాంగ్ కావాలో అంత లాంగ్ తీసేసుకోండి. ఇంత లాంగ్ కావాలి నాకు 12 ఇంచెస్, సో ఆ లాంగ్ తీసేసుకున్నాను. ఇక్కడ మన షోల్డర్ దగ్గర అతుకుతాను చూడండి, అక్కడి నుంచి ఒక 3 ఇంచెస్ ఈ విధంగా అయితే మార్కింగ్ చేసేసుకోండి. నెక్స్ట్ చంక లూజ్ వచ్చేసరికి మనకి 8.5 ఇంచెస్ ఉంది కదా, ఆ 8.5 ఇంచెస్ ఈ షోల్డర్ దగ్గర నుంచి కూడా చంక దగ్గరికి ఈ విధంగా క్రాస్ లైన్ అయితే పెట్టేయండి. ఈ క్రాస్ లైన్ పెట్టేసి ఈ విధంగా నేను ఎలా అయితే కరువు తిప్పుతున్నానో అలా షోల్డర్ దగ్గర నుంచి మన చంక భాగం దగ్గర వరకు కూడా కర్వ్ షేప్ అనేది తిప్పేసుకోండి. ఇందులోనే మనం ఒక 1/2 ఇంచ్ అనేది డౌన్
ఒక ఫ్రంట్ పార్ట్కి తీసుకోవాలండి. 2 లేయర్స్లో వేసుకుని నేను ఇక్కడ వరకు ఇది చూపిస్తున్నానండి. అది పఫ్ హ్యాండ్స్కి బాహుబలి హ్యాండ్స్కి ఎలా కట్ చేయాలి అనేది నేను ఇక్కడ సపరేట్గా చూపిస్తాను. ఇవన్నీ కటింగ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ అయితే క్రాస్ బెల్ట్ తీసుకుంటున్నాను. క్రాస్ బెల్ట్ లెంగ్త్ ఎంత ఉందో మన ఆది బ్లౌజ్ బట్టి కొలుచుకుని అంత లెంగ్త్ పెట్టేసుకుని మన ఉక్సులు పట్టి దగ్గర వచ్చేసరికి 3.5 ఇంచెస్, నెక్స్ట్ మిడిల్లో 3 ఇంచెస్, లాస్ట్ కూడా చంక దగ్గర సైడ్ జాయింట్ వస్తే చూడండి అక్కడ కూడా ఒక 3 ఇంచెస్ ఉండేలా క్రాస్ బెల్ట్ అయితే కట్ చేసేసుకోండి. ఇక్కడ మనకి ఒకే చోట 2 క్రాస్ బెల్ట్లు రాకపోతే విడివిడిగా అయితే కట్ చేసుకోండి. ఈ విధంగా మనకి షేప్ కూడా ఇక్కడ తెలుస్తుంది చూడండి. మనం ఇందాక హుక్స్లు పట్టి దగ్గర పైకి ఉంది కదా, ఇక్కడ హుక్స్లు పట్టి దగ్గర కూడా పైకి ఉంటుంది. సో జాయిన్ చేసేటప్పుడు చూసుకుని జాయిన్ చేయాలి. మనం కట్ చేసుకున్న పార్ట్స్ అన్నీ కూడా ఇలా మెయిన్ బ్లౌజ్ పీస్ మీద వేసేసుకుని కటింగ్ అయితే చేసేసుకోండి. ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి, అంటే మనం అతికేటప్పుడు హెచ్చు తగ్గుల్లో పోతుంది అది. నెక్స్ట్ హ్యాండ్స్ అయితే నేను పెద్ద అంచు వచ్చింది కదండి, ఇది నేను హ్యాండ్కి వేయాలనుకుంటున్నాను. పైన కుర్చీలు పెట్టి బాహుబలి ఇలా పెట్టాలనుకుంటున్నాను. సో దానికోసం ఫస్ట్ ఈ అంచు సపరేట్గా జాయిన్ చేస్తాను కాబట్టి దీన్ని సపరేట్గా తీసేసుకున్నాను నేను. అదేవిధంగా లైనింగ్లో కూడా నేను సపరేట్గా స్ప్రెడ్ చేసేసుకున్నాను. కట్ చేసేసుకున్నాను ఇక్కడ ఏ పార్ట్కి ఆ పార్ట్ అన్నట్టు ఆ లైనింగ్కి ఆ పార్ట్ అనేది అతకడం కోసం. ఇంకా రిమైనింగ్ ఉంది కదండి, ఇక్కడ హాఫ్ హ్యాండ్కి మనం చిన్న హ్యాండ్స్కి పెడితే ఎంత ఉంటుందో అంత ఉంది చూడండి. ఇది ఇక్కడ నేను కుర్చీలు ఎలా పెట్టుకుంటా అంటే ఇదిగో ఇక్కడ మనం లైనింగ్ పీస్ని ఈ విధంగా వేసుకోండి. మెయిన్ పీస్ మీద మనకి పొడవు కావాలి కాబట్టి ఆ పొడవు ఎక్కడ వస్తుంది అనేది ఇక్కడ మీరు బ్లౌజ్ పీస్ మెయిన్ బ్లౌజ్ పీస్ చూసారా అందులోంచి చూసుకోండి. సో ఈ విధంగా ఏ పార్ట్కి ఆ పార్ట్ 2 హ్యాండ్స్కి ఇలా విడదీసేసుకుని ఇక్కడ ఈ ఎక్స్ట్రా ఇంత ఉంది చూస్తారు, ఇంత పార్ట్లో నేను కుర్చీలు అయితే పెట్టాలనుకుంటున్నాను. ఒక్కొక్క 2 ఇంచులకి ఒక్కొక్క కుర్చీ పెట్టాలనుకుంటున్నాను. ఈ విధంగా నాకు ఎక్స్ట్రా ఉన్న క్లాత్కి ఒక 3 ఇంచెస్ అయితే వస్తుంది. 3 కుర్చీలు అయితే వస్తున్నాయండి. 3 అంటే టోటల్గా 6 కుర్చీలు అయితే వస్తున్నాయి, 6 కుర్చీలు వస్తున్నాయి. మీకు ఇంకా క్లాత్ ఉంటే 8 కుర్చీస్ కూడా పెట్టుకోవచ్చు. ఆ విధంగా అతికేసుకొని కింద నేను ఆ పెద్ద అంచు అనేది అతికేసుకుంటానండి. సో ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. కటింగ్ వీడియో చూస్తాం కదండి, ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో అనేది చూసేద్దాము. మనం కట్ చేసుకున్న పార్ట్స్ అన్నీ కూడా ఇక్కడ అతికేసుకోవాలండి. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ అనేది అతుకుతున్నాను నేను ఇక్కడ వీడియోలో. ఫ్రంట్ ఏది బ్యాక్ ఏది అనేది ఇక్కడ నాకు ఈజీగా తెలుస్తుంది కాబట్టి అతికేసుకుంటున్నాను. లేదు అంటే మీరు 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. లేదు అంటే కనుక మళ్ళీ ఇప్పాలి చేయాలి అంతా అవుతుంది. స్టిచ్ చేసేసుకుని ఎక్స్ట్రా పార్ట్స్ అంతా కూడా కట్ చేసేసుకోండి. మనం ఇక్కడ డాట్స్ కోసం ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కాబట్టి 4 ఇంచెస్ షోల్డర్ దగ్గర నుంచి డౌన్ భాగానికి ఆ విధంగానే డాట్ అయితే వేసేసుకోవాలి 4 ఇంచెస్లో. ఈ విధంగా బ్యాక్ సైడ్కి 2 డాట్స్ వస్తాయి కదండి, ఆ 2 డాట్స్ని కూడా వేసేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత చూసారా లుకింగ్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ మనం పట్టీ అయితే వేసేసుకోవాలి, నడుం పట్టీ. ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తానండి, బ్లౌజ్ ఎలా కుట్టాలి అనేది అవి చూసేసి నేర్చుకోండి. నెక్స్ట్ అయితే ఇక్కడ ఫ్రంట్ పార్ట్స్ కూడా అతికేసుకోవాలండి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్స్ కూడా ఏ పార్ట్కి ఆ పార్ట్ మీరు ఫస్టే ఇలా పెట్టుకుని చెక్ చేసుకోండి, కరెక్ట్గా పెట్టుకున్నామా లేదా అనేది. లేదు అంటే 2 కూడా ఒకటే సైడ్కి వచ్చేస్తుంది. డిఫరెన్స్ తెలిస్తే ఓకే అండి, లేదు అనే వాటికి అనే బ్లౌజెస్కి అయితే మళ్ళీ స్టిచ్ ఫస్ట్ టైం కుట్టే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో అందుకని పర్టికులర్గా చెప్తున్నాను. సో ఫస్ట్ నెక్ అలానే సైడ్ జాయింట్ చంక దగ్గర అంతా వేసేసి ఇలా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడైతే మనం డాట్స్ చూపిస్తున్నానండి నేను ఇక్కడ. మనం ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్లో వెళ్ళిపోవచ్చు. లేదు నాకు టేప్ కొలతలు తెలియట్లేదు అనే వాళ్ళ కోసం అండి ఇది చెప్తున్నాను. ఇలా షోల్డర్ దగ్గర నుంచి కింద వరకు కూడా ఈ విధంగా నేను ఎలా అయితే మడత పెట్టానో ఆ విధంగా మడత పెట్టేసుకుని మన 3 ఫింగర్స్ ఉన్నాయి చూడండి, చూపుడు వేలు, మిడిల్ వేలు, ఉంగరం వేలు, ఆ 3 ఫింగర్స్ కూడా ఇక్కడ నేను వేసి చూపిస్తున్నాను చూడండి, అక్కడ ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఉంచుకుని ఆ 3 ఫింగర్స్ కూడా బాగా దగ్గరగా పెట్టేయకుండా ఫ్రీగా అలా పెట్టండి. అలా పెడితే మనకి పిల్లేల దగ్గర నుంచి ఈ ఉంగరం వేల దగ్గరికి చూసారా ఒక షేప్ అనేది వస్తుంది, ట్రయాంగిల్ షేప్ అనేది. ఆ ట్రయాంగిల్ షేప్లో మనం
మార్క్ చేసుకుంటే డాట్ అనేది వేసేసుకోవచ్చు. మీరు టేప్ కొలత తెలియని వాళ్ళు ఈ విధంగా చేయండి, పర్ఫెక్ట్గా వస్తుందండి, నో డౌట్. మీరు 1-2 సార్లు ఎలా వేసాను అన్నది ఒకసారి చెక్ చేసుకోండి. దీన్ని బట్టి నెక్స్ట్ ఉక్సులు పట్టి దగ్గర మనం డాట్ వేసుకోవాలండి. ఆ డాట్ కోసం నెక్ ఉంది కదా, నెక్ దగ్గర కొంచెం ఎక్కువ పెట్టుకోండి. ఇంకా డౌన్ పార్ట్కి వచ్చేది కొంచెం తక్కువ పెట్టుకుని ఈ విధంగా ఒక 1/2 ఇంచు క్రాస్గా చిన్నగా ఒక డాట్ అయితే వేసేసుకోవాలి. సో ఇప్పుడు ఈ 2 డాట్స్ వేసేసుకున్నాం కదండి. ఈ 2 డాట్స్ని బేస్ చేసుకుని ఇప్పుడు చంక డాట్ అనేది వేసేసుకోవాలి. ఆ 2 డాట్లని అలానే ఉంచుకుంటే మీకు చంక డాట్ ఎక్కడొస్తుంది అనేది మీకు ఈజీగా అది ఫోల్డ్ అయిపోతుంది. సో అక్కడ ఇంకొక డాట్ అనేది వేసేసుకోండి. టేప్ కన్నా కూడా ఇది పర్ఫెక్ట్గా వస్తుందండి. సో ఈ విధంగా ట్రై చేయండి. చూసారా, ఎవరికైనా ఈ విధంగా డాట్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ 4th డాట్ అయితే ఇక్కడ చంక దగ్గర నుంచి మనం 3 వేస్తాం కదండి. ఇప్పుడు 4th డాట్ అనేది వేస్తున్నాను. మన డౌన్ చూసారు, ఈ 3 వీటిని బేస్ చేసుకుని ఈ 4th డాట్ కూడా ఫస్ట్ టైం కుట్టే వాళ్ళు ఇక్కడ చూస్తూ కుట్టండి. 1-2 సార్లు చూడండి, మీకు అర్థమైపోతుంది. మీరు డాట్స్ బ్లౌజు అలానే క్రాస్ బెల్ట్ బ్లౌజ్ వేసుకుంటేనే ఫిట్గా ఉంటుంది, బాగుంటుంది. శారీల మీదకి ఇదే పర్ఫెక్ట్గా ఉంటుందండి. చిన్న పిల్లలకి అయితే వేరేగా ఉంటుంది, కానీ మన పెద్దవాళ్ళకి కొంచెం ఇలాంటి బ్లౌజెసే బాగుంటాయి. 4 డాట్స్ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ విధంగా 4th డాట్ అనేది వేసేసుకోవాలి. అదేవిధంగా ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇదే ఇప్పుడు నేను చూపించిన మెథడ్లోనే డాట్స్ అనేది వేసేసుకోవాలి. చూడండి, మీకు ఇందాకదైతే పైకి వచ్చింది కదండి. సో ఇది మనం ఫోల్డ్ చేసేటప్పుడు కిందకి వెళ్తుంది. సేమ్ అదే మెథడ్ ఫాలో అవ్వండి. ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచుకుని చూసుకోండి. ఇలా 1/2 ఇంచ్ గ్యాప్ చూసారు. నెక్స్ట్ ఈ 3 ఫింగర్స్ మరి దగ్గరికి పెట్టేయకుండా అలానే పెట్టుకోండి. ఫ్రీగా పెట్టుకుంటే మనకి ఇక్కడ ట్రయాంగిల్ షేప్ అనేది వచ్చింది పిల్లివేలు దగ్గర నుంచి. సో ఆ విధంగా మార్కింగ్ చేసేసుకుని మెయిన్ డాట్ అయితే వేసేసుకోవాలి. అర్థమైంది అనుకుంటున్నానండి. డాట్స్ వేయడం చాలా ఈజీనే. ఈ డాట్స్ దగ్గరే బ్లౌజ్ అనేది పోతుంది. సో ఇది ఒకసారి చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ తాడులు పట్టి దగ్గర కూడా ఈ విధంగానే ఇందాక వేసాం కదండి, అదే విధంగా నెక్ దగ్గరికి కొంచెం ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకుని డాట్ అయితే వేసేసుకోవాలి. నెక్స్ట్ చంక దగ్గర ఒక డాట్ వేసేసుకోవాలి. డౌన్ తిరుగుతుంది చూడండి, అక్కడ ఒక డాట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది మీకు ఆ రెండింటిని బేస్ చేసుకుని. నెక్స్ట్ అలానే ఈ 4th డాట్ కూడా ఆ 3 డాట్స్ కలిసే చోట 4th డాట్ కూడా ఈజీగానే వచ్చేస్తుందండి. సో ఈ విధంగానే ఇక్కడ నేను చూపిస్తున్నా చూసారు, ఆ విధంగా మడత అనేది పెట్టేసుకుని డాట్ క్రాస్గా వేసేసుకోండి. చిన్నగా సన్నగా వేసుకోండి, పొడవుగా వేసుకోండి. ఈ డాట్ కూడా ఒక సర్కిల్ షేప్ అనేది వస్తుంది. సో ఈ విధంగా డాట్ అనేది వేసేసుకోవాలి. చూడండి, ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా షేప్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది, ఫిట్గా ఉంటుంది మనం క్రాస్ బెల్ట్ వేసాక కూడా. ఇప్పుడైతే మనం ఫ్రంట్ పార్ట్స్ డాట్స్ అయితే వేసేసుకున్నాం కదండి. నెక్స్ట్ అయితే క్రాస్ బెల్ట్ అతికేసుకోవాలి. దానికోసం మనం కట్ చేసుకున్నాం కదండి క్రాస్ బెల్ట్ని, ఈ విధంగా స్ట్రైట్ రావాలి మనకి. సో దానికోసం 2 ఆపోజిట్ సైడ్ ఇలా తిప్పుకొని, ఇక్కడ నేను ఎలా అయితే తిప్పానో అదే విధంగా పెట్టేసుకుని స్ట్రైట్గా చూసారా, అక్కడైతే ఒక కుట్టు వేసేయండి. ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు కూడా ఇలా ఎండ్ వరకు ఒక కుట్టు అయితే వేసేయండి. వేసేసిన తర్వాత ఇక్కడ నేను చూపించిన విధంగా ఇలా తిప్పేసుకోండి. తిప్పేసుకుని పైనుంచి కూడా ఒక కుట్టు వేసేయండి. ఈ కుట్టు వేసేది కూడా ఎక్కువ వేసేయకుండా ఒక 1/2 ఇంచ్ గ్యాప్తోనే వేయండి, 1/4 ఇంచ్ గ్యాప్తోనే వేయండి. 1/2 1/4 అంతే అండి, అంతకన్నా ఎక్కువ పెట్టకూడదు. సో ఈ విధంగా పెట్టేసుకుని వేసేసుకున్నాం కదా కుట్టు అనేది, ఈ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోండి. ఇప్పుడు మనం ఈ డాట్స్ వేసాం కదండి, దానికి ఎలా అతకాలో చూపిస్తున్నాను నేను. ఇక్కడ ఉక్సులు పట్టి దగ్గర స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి మనకి మెయిన్ డాట్ చూసారా, అది అందులో కలిపేయకూడదండి. కలపకుండా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఆ డాట్ని అందులో కలపకుండా పెట్టుకోవాలి. అది కనుక అందులో పెట్టేశారు అంటే డాట్ షేప్ అనేది మొత్తం తప్పేస్తుందండి, పట్టేసినట్టు చుంచులు కింద వచ్చేస్తుంది, బ్లౌజ్ సెట్ అవ్వదు. చూసారా, నేను డాట్ అనేది పైకి పెట్టేశాను, ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి. నెక్స్ట్ ఈ విధంగా తిప్పుకొని మనకి ఇలా వేసుకోవడం వల్ల ఫోల్డింగ్ పెట్టి దీని మీదకి పెట్టేయాలి. ఫోల్డింగ్ పెట్టి మనం డాట్స్ వేసాం చూడండి, అక్కడ దాని మీదకి పెట్టాలి. ఇక్కడ కూడా డాట్ని మనం కలపకూడదండి, అందులో పెట్టేయకూడదు. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది, ఎక్కడ దారాలు అవి రాకుండా కూడా ఉంటుంది. చూసే వాళ్ళకి కూడా బాగుంటుందండి, గుచ్చుకోకుండా ఉంటుంది, నీట్గా అందంగా ఉంటుంది. ఇక్కడ నేను ఫోల్డింగ్ కనిపించింది కదండి, ఆ విధంగా వేసేసుకుంటే
మనకి ఖర్చులు అంతా కూడా లోపలే ఉంటుంది, కానీ ఎటువైపు తిప్పినా మనకి ఖర్చు అనేది కనిపించదు, ఖర్చు కనిపించకుండా బాగుంటుంది. సో ఇలా రెండో కుట్టు అనేది వేసేసుకోండి. ప్రతి దానికి కూడా 1కి 2 కుట్లు వేసుకోండి, డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇదే విధంగా ఇంకొక క్రాస్ బెల్ట్ కూడా అతికేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఉక్సులు పట్టి తాడులు పట్టి అతుక్కోవాలండి. ఈ విధంగా పెట్టుకుని మన రైట్ హ్యాండ్ సైడ్ ఏదో వస్తుందో అటువైపు ఉక్సులు పట్టి అని మీరు బండ గుర్తు పెట్టేసుకోండి. సో ఈ విధంగా పెట్టుకుని నేను ఇక్కడ ఉక్సులు పట్టి అనేది అతికేటప్పుడు పైనుంచి అతుకుతామండి. ఉక్సులు పట్టి ఎప్పుడు కూడా పైనుంచి అతుకుతాము. సో ఈ విధంగా అతికేసుకుని కింద రఫ్ లాక్కోండి. ఈ ఫోల్డ్ని ఇలా తీసేస్తే చూసారా ఈ విధంగా వస్తుంది. దీన్ని మళ్ళీ ఒకటి ఫోల్డ్ ఇలా దాని మీదకి ఉక్సులు పట్టి అతికేం చూడండి, దాని మీదకి వేసేయాలి ఈ ఫోల్డింగ్ని కూడా. ఈ ఫోల్డింగ్ ఎలా వేసామన్నది మీరు ఇక్కడ మళ్ళీ బ్యాక్ ఫార్వర్డ్ చేసుకుని ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. ఇలా వేసేసుకుని డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోండి. నెక్స్ట్ అదే విధంగా తాడుల పట్టీ కూడా వేసేసుకోవాలండి. ఉక్సుల పట్టీకి అయితే 2 ఫోల్డింగ్ వేస్తే ఉక్సుల పట్టీ అయింది కదండి. ఇక్కడైతే మనం దాని మీదకి మెయిన్ క్లాత్ మీదకి వేసేయకుండా సైడ్కి వేస్తాము. ఫస్ట్ అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని రఫ్ లాక్కోండి. ఇలా చూసారా ఉక్సుల పట్టి పైనుంచి వేసాం కదండి, తాడుల పట్టి కింద నుంచి వేస్తాం, ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా చివరి వరకు వేసేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా తీసుకుంటే మనకి ఫినిషింగ్ బాగుంటుందండి. ఇలా ఈ విధంగా పెట్టుకోవాలి ఫోల్డింగ్ అనేది. చూసారా ఇందాకైతే దాని మీదకి కూడా పెట్టేశాను, ఇక్కడైతే దాని మీదకి పెట్టకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకున్నాం. డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోండి తాడులు వేసుకోవడానికి. నెక్స్ట్ అయితే హ్యాండ్స్ అండి, హ్యాండ్స్ అతుక్కుంటాము. దానికోసం అయితే మనం ఫస్ట్ నేను ఇక్కడ అంచు ఉంది కదండి, అంచు భాగాన్ని అయితే నేను అతికేసుకుని పక్కన పెట్టుకుంటాను. ఫస్ట్ దానికి అంచు కోసం చివర్లా మనం చేతికుట్లు అవి వేయకుండా డైరెక్ట్గా నేను అక్కడే స్ట్రైట్గా చూసారా అక్కడ నేను ఈ లైనింగ్ అనేది మంచి వైపునే వేసేసి అతికేసి దాన్ని ఉల్టా తిప్పేస్తానండి. చూడండి ఇక్కడ వేసేటప్పుడు మంచి వైపు మీదే లైనింగ్ పీస్ వేయాలి. మన బ్లౌజ్ పీస్ మంచిది ఉంది చూసారా, దాని మీదనే లైనింగ్ పీస్ వేసుకుని ఇలా ఈ విధంగా తిప్పేసుకుని ఇప్పుడు చూసారా మంచి వైపు పైకే ఉంది, లైనింగ్ వైపు లోపలే ఉంది, ఖర్చు కూడా లోపలికే వెళ్ళిపోతుంది. సో ఇదంతా కూడా సరౌండింగ్ మొత్తం కుట్టేసుకుని ఎక్స్ట్రా అనేది కట్ చేసేసుకోండి. అలానే 2 కూడా రెడీ చేసేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి హ్యాండ్, బాహుబలి హ్యాండ్స్ అని చెప్పాను కదండి. సో దానికోసం ఈ మిడిల్ మార్కింగ్ అనేది పెట్టుకుని మిడిల్ నుంచి ఎవ్రీ 2 ఇంచెస్కి కూడా మీకు కటింగ్లో కూడా క్లియర్గా చూపించానండి, ఇక్కడ కూడా చూపిస్తున్నాను. ఎవ్రీ 2 ఇంచెస్కి ఒక్కొక్క మార్క్ అయితే చేసుకోండి. ఇలా 2 ఇంచెస్కి ఈ మిడిల్ నుంచి 2 ఇంచెస్, ఆ 2 ఇంచ్ దగ్గర నుంచి ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఇంకొకటి, ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఇంకొకటి, అలా మొత్తం 6 కుర్చీలు అయితే వస్తున్నాయండి. ఫస్ట్ ఈ కుర్చీలనే పెట్టుకోవాలి. మిడిల్ మనం టక్ పెట్టుకున్నాం చూసారా, అక్కడికి ఒక 3 కుర్చీలు వస్తున్నాయి కదండి, ఆ 3 కుర్చీలు కూడా ఈ విధంగా పెట్టేసుకుని ఒకదాని మీద ఒకటి పెట్టేసుకోండి. కింద అయితే ఒకదాని మీద ఒకటి పెట్టుకుని ఒకటే పాయింట్ పెడతాము. ఒకటే పాయింట్ కింద పెట్టుకుని ఆ మిడిల్ పాయింట్ టక్ పెట్టాం చూడండి, అక్కడికి ఆ 3 కుర్చీలు కూడా అక్కడికి వచ్చేయాలి. నెక్స్ట్ ఇటు సైడ్ నుంచి కూడా ఈ 3 కుర్చీలు కూడా అదే పాయింట్ దగ్గరికి వచ్చేయాలి. చూడండి ఎక్కడ మొదలయ్యామో మళ్ళీ అక్కడికి వచ్చేయాలి. చూసారా అదే పాయింట్ దగ్గరికి ఈ విధంగా నేను పెట్టేవి చూడండి, ఒకసారి మీకు అర్థమైపోతుంది. సో ఇదే విధంగా ఈ చివరి వరకు వచ్చేయాలి. ఇలా మనం ఎన్ని కుర్చీలు కావాలంటే అన్ని కుర్చీలు మనకున్న క్లాత్ని బట్టి పెట్టుకోవచ్చండి. నాకు కొంచెమే క్లాత్ ఉంది కాబట్టి 6 కుర్చీలే వచ్చినాయండి. ఇంకా ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఈ కుర్చీ మీద ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. చూడండి అన్నీ కూడా ఒకటే పాయింట్ దగ్గరికి జాయిన్ చేశాను నేను. సో ఇదే కుర్చీలని పైనకి పట్టుకుని అదే విధంగా పైనకి పట్టుకుని కొంచెం పరిచినట్టుగా చాపలా పరిచినట్టుగా కుర్చీలని పక్కకి ఒకదాని పక్కన ఒకటి పరచండి. కింద అయితే అంతా ఒకటే పాయింట్, పైన అయితే ఏ కుర్చీలకు ఆ కుర్చీలు విడివిడిగా పరిచినట్టుగా. ఇగో చూడండి కొంచెం పఫ్లా రావాలంటే మనం పైన పట్టుకున్నాం చూసారా, ఈ ఒకటే పాయింట్ దగ్గర కాకుండా ఇప్పుడు పెడుతున్నాము అక్కడ కొంచెం ఇలా కిందికి డౌన్ చేసి పట్టుకుంటే మీకు ఒక చిన్న పఫ్ అనేది వస్తుంది. అప్పుడు మనకి బాగా నొక్కేసినట్టుగా కాకుండా చూసారా కొంచెం పైకి లేచినట్టు ఉంటుంది. ఈ అంతా కలిసి చూసారా అక్కడ ఏమైనా కావాలంటే మనం అతుక్కోవచ్చు. ఈ విధంగా వేసేసిన తర్వాత దీనికి లైనింగ్ అనేది అతికేయాలి. దానికోసం స్ట్రైట్గా ఉంది చూసారా, అక్కడైతే ఒక ఖర్చు వేసేసుకోవాలి.
ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. వేసేసుకుని మంచి వైపుని వేసుకున్నాం చూసారా, ఇలా వేసుకున్న తర్వాత ఇలా లైనింగ్ని లోపల వైపుకు తిప్పేసుకుని పైనుంచి మరొక కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా వేయడం వల్ల మనకి ఖర్చులు అనేవి గుచ్చుకోకుండా ఉంటాయండి, ఎక్కువసేపు కూడా ఉంచుకోగలం. ఇలా మొత్తం 4 రౌండ్ అంతా కుట్టేసుకుని ఎక్స్ట్రా అనేది కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇందాక కట్ చేసుకున్నాం చూసారా అంచు, ఆ అంచు అనేది స్ట్రైట్గా కుట్టిన చోట చంక దగ్గర షోల్డర్ దగ్గర కాకుండా స్ట్రైట్గా అతికేసుకోవాలి. ఈ విధంగా చూసారా, నేను ఇక్కడ అతికేసుకున్నానండి. అతికేసుకుని ఇంకో చూపిస్తున్నా. ఈ విధంగా చూడండి, మనకి హ్యాండ్ అనేది కరెక్ట్గా వచ్చిందండి, చాలా బాగుంది. సో మీకు డబుల్ స్టిచ్ వేయాలనుకుంటే డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోవచ్చు. ఇక్కడ నేను ఖర్చు పెట్టుకున్నాను చూడండి, ఆ ఖర్చు అనేది పైకి లేకుండా గుచ్చుకోకుండా ఇంకొక కుట్టు అనేది వేసేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి, మనకి ఇరిటేషన్ లేకుండా ఉంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ విధంగా ఇంకో హ్యాండ్ కూడా రెడీ చేసేసుకోండి. ఇక్కడ అన్ని కుచ్చులు కలిసినవి చూసారా, అక్కడ ఏమన్నా మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. ఈ కుచ్చుల దగ్గర కూడా ఏమన్నా అతికించుకోవాలి అనుకుంటే ఓన్గా ఏమన్నా అతికించుకోవచ్చండి. నెక్స్ట్ అయితే 2 హ్యాండ్స్ కుట్టేసుకున్నాం కదా, నెక్స్ట్ షోల్డర్స్ అయితే జాయిన్ చేసేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ మీద అదే వైపుకి పెట్టేసుకుని 2 పార్ట్స్ బ్యాక్ పార్ట్ అలానే ఈ ఫ్రంట్ పార్ట్లు 2 లోపలికి ఉండాలి, లేదు అంటే 2 ఖర్చులు బయటకు ఉండాలి. ఆ విధంగా పెట్టేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోండి. షోల్డర్స్ దగ్గర డబుల్ స్టిచ్ వేసుకోండి. షోల్డర్స్ దగ్గర కూడా కొంచెం రఫ్ లాక్కోండి, లేదు అంటే కుట్టు అనేది ఊడిపోతూ ఉంటుంది. సో ఈ విధంగా డబుల్ స్టిచ్ అనేది చేసుకోండి. చూడండి, ఓపెన్ చేస్తే నాకు 2 మెయిన్ వైపుకు కరెక్ట్గా వచ్చేసాయి. ఇప్పుడైతే మనం ఆల్రెడీ రెడీ చేసుకున్నాం కదండి హ్యాండ్స్, ఆ హ్యాండ్స్ అయితే జాయిన్ చేసుకోవాలి. ఈ షోల్డర్ దగ్గర నుంచి డౌన్కి, షోల్డర్ దగ్గర నుంచి ఇంకొక వైపుకి. సో ఫస్ట్ షోల్డర్ దగ్గర నుంచి నేను ఇక్కడ అతికేసుకుంటున్నాను. ఒక 1/4 ఇంచ్ గ్యాప్ తోటి ఒక వైపుకి అతుక్కుంటున్నాను. చూడండి, నాకు ఇక్కడ హ్యాండ్ దగ్గర చంక దగ్గర నాకు ఎక్స్ట్రా క్లాత్ అయితే పట్టింది, అది నేను ముందే అతికేసుకున్నానండి. సో ఈ విధంగా ఒక వైపుకి అతుక్కున్నాం కదా, ఇంకొక వైపుకి కూడా ఎక్కడ చుంచులు అవి లేకుండా చూసుకుంటూ ఒకదాని మీదకి ఒకటి ఎక్కకుండా చూసుకుంటూ ఈ విధంగా అతికేసుకోవాలి. చూడండి, ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా అతికేసుకోండి. ఒక 1/4 ఇంచ్ గ్యాప్తో ఇలా అతికేసుకోండి. నెక్స్ట్ అయితే నేను నెక్ దగ్గర ఇక్కడ ఏమీ వేయలేదు. చూడండి, నెక్ని అయితే ఫోల్డ్ చేసి కుట్టేసుకున్నాను. ఇదిగో చూడండి, మనం చేతికుట్లు వేసుకోవడానికి కుట్టుకుంటాం చూడండి, అదే విధంగా వేసేసి చేతికుట్లు వేయకుండా ఆ మడత కూడా నేను లోపలికి మడత పెట్టేసి మిషన్ మీద డైరెక్ట్గా స్టిచ్ అనేది వేసేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇక్కడ నేను జాయింట్ అనేది సైడ్ జాయింట్ అనేది చేసేస్తే నాకు బ్లౌజ్ అయిపోతుందండి, స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ నేను ఫస్ట్ హ్యాండ్ లూజ్ అయితే మార్క్ చేసుకున్నాను. మనం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం చూడండి, ఆ 1.5 ఇంచే ఉంటుంది. సో అది బ్లౌజ్ అయితే తీసుకుని మీకు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంత మార్క్ చేసుకుని అక్కడి నుంచి చంక వరకు కూడా ఫస్ట్ అయితే మార్క్ పెట్టేసుకోండి. మార్క్ పెట్టుకునేది క్రాస్గా వస్తుంది, మన హ్యాండ్ అనేది సన్న నుంచి లావుగా వస్తుంది కదండి చంక వరకు, అదే విధంగా క్రాస్గా అయితే ఈ విధంగా కుట్టు వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుని అక్కడి నుంచి మళ్ళీ ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టి, తాళ్ళు పట్టి అయితే తాళ్ళు పట్టి ఆది బ్లౌజ్లోంచి లూజు ఇక్కడ ఎంత ఉంది అనేది మార్క్ చేసుకోండి. అది కూడా కింద వరకు మార్క్ చేసేసుకుని డైరెక్ట్గా చంక దగ్గర నుంచి ఇలా కిందకి చూసుకుంటూ కుట్టు అయితే వేసేసుకోవాలండి. ఇక్కడ బ్యాక్ సైడ్ పార్ట్కి మనం పట్టీ వేసాం కదా, నడుము పట్టి, అది లోపలికి పెట్టేసుకోవాలి, బయటకి కిందకు వదిలేకుండా. మనం చేతికుట్లు వేసుకోవడానికి ఎలా అయితే ఫోల్డింగ్ పెట్టుకున్నామో ఆ ఫోల్డింగ్ పెట్టేసుకుని వేసేసుకోవాలి. రెండో వైపు కూడా స్టిచ్ వేసేసుకుని మీకు ఎన్ని కావాలంటే పక్కన 2-3 స్టిచ్లు అయితే వేసేసుకోండి. చూడండి, నాకు అవుట్లుక్ అయితే ఈ విధంగా వచ్చేసిందండి 4 డాట్స్ బ్లౌజు. చూసారు కదా, నచ్చినట్లయితే లైక్ చేయండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.